హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ బిర్యానీ. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. బిర్యానీ అంటే ప్రిపేర్ చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా చికెన్ని క్లీన్గా వాష్ చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కరివేపాకు, కారం, పచ్చిమిర్చి, పెరుగు, కసూరి మేతి, ఆయిల్, నిమ్మరసం వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి. 1 kg రైస్ కడిగి పక్కన ఉంచుకోండి. ఈ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్, నెయ్యి కొంచెం వేసి ఉల్లిగడ్డలు వేయించుకోండి. ఉల్లిగడ్డలు కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కొన్ని తీసి పక్కన ఉంచుకోండి. మిగిలినవి మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యేలా వేయించుకొని కొన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో వేయండి. మిగిలినవి పక్కన ఉంచుకోండి. అదే బాండీలో బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి కలపండి. చికెన్ ఫ్రై అయ్యేలోపు మరొక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పోసుకొని అందులో సాజీరా, కొన్ని బిర్యానీ స్పైసెస్, ఉప్పు, నెయ్యి వేసి నీటిని మరగనివ్వండి. చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ నూనె పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టండి. ఒక మిక్సీ జార్లో మనం ఇంతకుముందు తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టొమాటో, జీడిపప్పు, బాదం పప్పు పొడి, కొబ్బరి వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చికెన్ 50% ఉడికించి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి కలిపి మూత పెట్టుకోండి. చికెన్ ఉడికే టైంలో మనం వాటర్ కూడా మరిగిపోతున్నాయి. అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసి కలపండి. రైస్ ఉడికే టైంలో చికెన్ కొంచెం చిక్కబడుతున్నప్పుడు గరం మసాలా, సాల్ట్ కానీ ఇంకా స్పైసెస్ కానీ ఏమైనా తగ్గితే వేసి కలపండి. నేను వేసిన క్వాంటిటీకి అన్నీ సరిపోయాయి. చికెన్ ఉడికిన తర్వాత వేరే బౌల్లో కొంచెం తీసుకోండి. ఇలా తీసుకున్న చికెన్ మనం లేయర్స్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. రైస్ 70-80% ఉడికిన రైస్ని చికెన్లోకి వేసి ఒక లేయర్లా అనుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసి మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఈ లేయర్ మీద వేసుకోవాలి. చికెన్ వేసాక మళ్ళీ రైస్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసి మూత పెట్టి దమ్ చేసుకోండి. మీకు వీలైతే గోధుమ పిండిని కానీ మైదాను కానీ కలిపి బాండీ చుట్టూ పెట్టి ఆవిరి బయటికి పోకుండా పెట్టవచ్చు. నేను వెయిట్ ఉన్న క్యాన్ని పెట్టాను. ఇలా కూడా ఆవిరి బయటికి వెళ్ళదు. స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. మీరు ఒకవేళ స్టార్టింగ్ చేస్తున్నారు, అడుగున మాడిపోతుంది అనుకుంటే ఒక ప్లేట్ పెట్టి దాని మీద బిర్యానీ గిన్నెను ఉంచండి. అప్పుడు ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అప్పుడు అడుగున మాడకుండా ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత వెంటనే ఓపెన్ చేయకుండా 10 మినిట్స్ అలాగే వదిలేయండి. 10 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయింది. బిర్యానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ ప్రాసెస్ అంటే అందరూ భయపడుతూ ఉంటారు. బట్ ఒక 2-3 టైమ్స్ ట్రై చేసి ప్రిపేర్ చేస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు.